జాగ్రత్తగా గమనించండి. తృణీకరించును. మీరు దేవునికి మీరు దేవునికి చిరికిని దాసులుగా నుండనేరాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరాడు. ఒక మనిషి ఒక్కరి వైపు మాత్రమే చూడగలుగుతారు. ఒక మనిషి ఒకరి వైపు మాత్రమే చూడగలుగుతారు. ఒక మనిషి అనేకమైన రీతిగా ఉండాలంటే ఉండలేరు. ఒక మనిషి ఏ దానినే సరే ఒక్కరినే ప్రేమించగలుగుతారు. ఇద్దరిని ఒకేలాగా ప్రేమించాలంటే ప్రేమించాలి. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. ఒక్కటే ప్రతి మనిషి జీవితంలోనూ ఒకటే ఉండగలుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రభు సన్నిధిని బట్టి ఈ దినమున దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండునుగాక. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనకు ఒక అలవాటు ఉండాలి. ఏమిటి అంటే, నేను దేవుని మందిరమునకు వెళుతున్నాను అంటే దేవుని ప్రసన్నత నా మీద దిగాలి. ఏంటంటే, మనం దేవుని మందిరానికి వస్తుంటున్నామంటే, దేవుని మందిరానికి వస్తుంటున్నప్పుడు మనము ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడే మోకరించి ఒక ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రసన్నత నా మీద ఉండాలి. దేవుని ప్రసన్నత అనగా దేవుని కనులారా చూడగలిగేటువంటి కృప, దేవుని యొక్క స్వరాన్ని చెవులారా వినగలిగే కృప, దేవుని యొక్క మహిమ ప్రభావములను నువ్వు అనుభవించగలిగేటువంటి కృప, అదే దేవుని ప్రసన్నత. దేవుని ప్రసన్నత అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని స్వరాన్ని చెవులారా వినడము, దేవుని కనులారా చూడగలిగేటువంటి కృపను దేవుడు నీ నేత్రాలకు ఇవ్వడము, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును నువ్వు అనుభవించాలి. ఆ దేవుని యొక్క ప్రసన్నత నీకు కలగాలి అని, దేవుని ప్రసన్నత నాకు కావాలి అని ఇంటిలో నుండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే మోకరించుకొని ప్రార్థన చేయాలి అంట. యేసయ్యా, ఈరోజు నీ ప్రసన్నతను నేను అనుభవించాలి. ఏంటంట? ఈరోజు నేను నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ ప్రసన్నతలో నేను ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో కూర్చున్నంత సేపు కూడా దేవుని ప్రసన్నత కొరకు నీ హృదయమును, నీ మనస్సును తెరిచి దేవుని ప్రసన్నతను రిసీవ్ చేసుకోగలిగేటువంటి, దేవుని ప్రసన్నతను పొందుకోగలిగే స్థితిలో నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో ఒక సేవకుడు చూశాను. వారు రెడీ అంటే యాస్ ఐ యామ్ రెడీ అన్నట్టు అనిపిస్తా ఉంటా. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను ఇస్తాడు. ఎవరి కృప చొప్పున వారు బాధపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రసన్నతను మాత్రం మనము పొందుకోగలిగే స్థితిలో, దేవుని ప్రసన్నతను చూడగలిగే స్థితిలో, దేవుని ప్రసన్నతను వినగలిగే స్థితిలోనికి మనము సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి నువ్వు ఒట్టిగా రాకూడదు. దేవుని మందిరానికి నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు. నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నావు అంటే నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీ చేతిలో ఏముండాలి? దేవుని మందిరానికి వస్తుంటున్నప్పుడు నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథమే కాదు, ఇంకొకటి కూడా ఉండాలి. ఏమిటి ఆ ఇంకొకటి అంటే, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుని ప్రసన్నతను నువ్వు తీసుకుని రాగలిగితే, ఏమిటి దేవుని ప్రసన్నత అంటే, నేను దేవుని స్వరాన్ని నా చెవులారా వినడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుణ్ణి చూడడానికి నా నేత్రాలు రెడీగా సిద్ధపడి ఉన్నాయి. నా శరీరము దేవుని యొక్క ప్రభావమును,
దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి నా శరీరం సిద్ధంగా ఉంది అని నువ్వు సిద్ధపడి దేవుని యొక్క ప్రసన్నతో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. అలా వచ్చినటువంటి నీలో ఉన్న దేవుని ప్రసన్నత పక్కన వారితో అంటుంది, సిస్టర్, బ్రదర్, దేవుని ప్రసన్నతో నేను వచ్చాను. నువ్వు దేవుని ప్రసన్నతో రాలేదు కదా, ఇదిగో దేవుని ప్రసన్నతను పొందుకోవాలి. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క కృప పక్కన వారి మీద రిసీవ్ అవుతుంది అంట. పక్కన వారి మీదికి దేవుని యొక్క ప్రభావము వెళుతూ ఉంటుంది అంట. అంటే ఆ ప్రభావం ఒక్కొక్కరి పైన ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళాలి అంట. ఎలా వెళ్ళాలి? ట్రాన్స్ఫర్ అవచ్చు. ఒక్కొక్కరి మీద దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరితోనూ దేవుని ప్రసన్నత, ఏంటంటే దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, దేవుని ప్రభావముతో నిండుకొని ఉంటే ఆ దేవుని సన్నిధి ఏమై ఉంటుందో, దేంతో నిండుకొని ఉంటుంది? దేవుని మహిమ, ప్రభావములు, ప్రసన్నతతో ఉంటుంది. దేవుని మహిమ కలుగుని గాక. హల్లెలూయా. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి జాగ్రత్తగా చదువుకున్నట్టయితే. హల్లెలూయా. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 27వ కీర్తన 4వ వచనం, అలాగే 90వ కీర్తన 17వ వచనం. 27వ కీర్తన యెహోవా యొద్ద ఇదిగో జాగ్రత్తగా గమనించండి. దైవ సేవకుడు కూడా దేవుని యొక్క బలిపీఠం ఎక్కే దానికంటే ముందు దేవుని వద్ద ఒక వరము అడిగి వస్తాడు అంట. హల్లెలూయా. ఏమి అడిగి వస్తాడు? దేవుని వద్ద ఒక వరం అడిగి వస్తాడు. ఆ వరం ఏమిటంటే దేవుని యొక్క ప్రసన్నత. ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత. చదువుదాం మీద. యెహోవా వద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఎక్కడ ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుంది చెప్పాలి? దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? దేవుని ఆలయంలో ఉంటుంది. దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? దేవుని ఆలయంలో ఉంటుంది. దేవుని ప్రసన్నత ఎలా మొదలవుతుందంటే దేవుని ధ్యానించడంలో. ఎలాగా? దేవుని ధ్యానించడంలో దేవుని యొక్క ప్రసన్నత మొదలవుతుంది. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది అంట. దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుని మందిరానికి నువ్వు ఎలా వస్తావంటే దేవుని ప్రసన్నతతో వస్తావు అంట. ఆ దేవుని యొక్క ప్రసన్నత దైవజనుడిలో నుండి విడుదల అవుతున్నటువంటి ప్రసన్నత, నీలో నుండి విడుదల అవుతున్నటువంటి ప్రసన్నత. ఈ ప్రసన్నత దేవుని యొక్క మహిమ ప్రభావములతో ఉన్న ప్రసన్నతగా దేవుని ఆలయం కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి యెహోవా వద్ద దేవుని యొక్క ప్రసన్నతను కొరకు అడిగి రావాలి అంట. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుని ప్రసన్నత నాకు కావాలి అంటే ఆయనను చూడగలిగే నేత్రాలు నీకు ఉండాలి. ఆయన మాట వినగలిగేటువంటి ఆ కృప నీకు ఉండాలి. ఆయన స్వరం వినగలిగే కృప ఉండాలి. ఆయనను చూడగలిగే నేత్రాలు నీకు ఉండాలి. ఇది ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు దేవుని ప్రసన్నతతో నువ్వు ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును కాక. అది 90వ కీర్తన 17వ కీర్తన 17వ వచనం. 90వ కీర్తన ఆ దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. ఆయన ప్రసన్నత మన మీద
ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. దేవుని ఆలయానికి వస్తున్నామంటే, దేవుని ఆలయం నుండి వెళుతున్నామంటే దేవుని ప్రసన్నతతో వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వెళ్ళాలి? నువ్వు దేవుని ప్రసన్నతతో వెళ్ళాలి. దేవుని చూచాను, దేవుని స్వరాన్ని విన్నాను అన్న మనస్సుతో ఆ మనస్సుతో దేవుని మందిరం నుండి బయటికి వెళ్ళాలి. దేవుని చూచాను, దేవుని అనుభవించాను, దేవుని స్వరాన్ని విన్నాను, దేవుని ధ్యానించాను అన్నటువంటి స్వభావంతో నువ్వు ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మనం దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని ప్రసన్నతతో రావాలి. దేవుని ప్రసన్నతతో దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ప్రసన్నత విడుదల అవుతా ఉంటుంది. ఆ యొక్క వాక్య ధ్యానంలో ఎప్పుడైతే నువ్వు చిత్తంగా ఉండగలుగుతావో ఆ ప్రసన్నతను నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ప్రసన్నత లేకుండా నువ్వు గనక దేవుని మందిరంలో కూర్చుంటే, దేవుని ప్రసన్నత లేకుండా, దేవుని ప్రసన్నతను చూడాలి, అనుభవించాలి అన్నటువంటి తత్వంతో లేకుండా నువ్వు గనక ఇక్కడ కూర్చుంటే నీకు ఏమి దొరకదు, నీకు ఏమి కనపడదు, నీకు ఏమి వినపడదు, నీకు ఏమి అర్థం కాదు. ఎందుకంటే దేవుని ప్రసన్నత లేని నీకు ఏ అనుభవాన్ని అనుభవించలేవు. దేవునితో ఆ అనుభవాన్ని అనుభవించగలగాలి అంటే దేవుని ప్రసన్నతతో నువ్వు ఇక్కడికి రావాలి. అంటే నీలో ఒక ఆశ ఉండాలి, దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని నీ పక్కన వారితో చెప్పు, నువ్వు దేవుని ప్రసన్నతతో వచ్చావా? చాలామంది నేను చెప్పక తల్లి అప్పుడు చేతులు చేసుకుంటూ ఏం చెప్పదామని ఎంచుకుంటున్నాను. పక్కన వారితో అడగండి, దేవుని ప్రసన్నతతో నువ్వు వచ్చావా అని. హల్లెలూయా. మనం ఎలా రావాలి? దేవుని ప్రసన్నతతో రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రసన్నతతో వచ్చిన వారు, దేవుని ప్రసన్నతతో రాని వారిని ఇద్దరి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రసన్నతతో వచ్చిన వారు, దేవుని ప్రసన్నత లేకుండా వచ్చిన వారిని గురించి మనము చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అలాగ ప్రయాణమై వెళుచూ ఉన్నారు. అలా ప్రయాణమై వెళుచూ ఉంటే అనేకమైనటువంటి జన సమూహంలోను యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి వెళ్తూ ఉంటున్నారు. అందరూ గుంపులుగా ఉంటున్నారు. అనేకమైన అనారోగ్యంతో వస్తూ ఉంటున్నారు. వారిని స్వస్థత పరుస్తూ ఉంటున్నాడు. ఆయన చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, బాగుపరుస్తూ ఉంటున్నాడు. మిగతా వారిని అందరినీ కూడా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, వాక్య పరిచయం చేస్తున్నాడు. అలాగ వెలుచు ఉంటున్నాడు. అలా వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుతో అందరూ కలిసికట్టుగా వెళుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. అలా వెళుతూ ఉంటుండగా అక్కడ ఎన్నో దినముల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అడగాలని, మాట్లాడాలని, తాకాలని చెప్పేసి అనుకున్నది. కానీ అది సాధ్యము కాకుండా తను వెనక నుండి వెళ్ళి ఆయన చెంగుని వస్త్రాన్ని ముట్టింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఎప్పుడైతే వస్త్రాన్ని ముట్టిందో యేసుక్రీస్తు ప్రభు అలా వెళుతున్నటువంటి వ్యక్తి సడన్గా ఆగేశాడు. ఎందుకు ఆగేశాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి తనలో ఒక ఇబ్బంది కలిగింది. ఏమిటి ఆ ఇబ్బంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక స్త్రీ ముట్టుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రమును ముట్టుకున్నది. జస్ట్ అలా వస్త్రాన్ని అలా తాకింది. అలా ముట్టుకోగానే యేసుక్రీస్తు ప్రభులో నుండి ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆ స్త్రీలోనికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ప్రభావం
యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతున్నటువంటి ఆయన సడన్గా ఆగేసి నాలో నుండి ఒకరు ముట్టుకున్నాలో ఉన్నటువంటి ఆ ప్రభావమును తీసేసుకున్నారు. నాలో ఉన్న ప్రభావం తీసేసుకున్నారు. నాలో ఉన్నటువంటి ఆ ప్రభావం పోయిందే అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రభావం పోయిందని కంప్లైంట్ ఇస్తున్నారు. యేసయ్యా మీరేంటి ఇలాంటి కంప్లైంట్ ఇస్తున్నారు? మీలో నుండి ఆ ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, తాకారు అని అంటున్నారు. మిమ్మల్ని చాలా మంది తాకుతూ ఉంటున్నారు, మిమ్మల్ని చాలా మంది ముట్టుకుంటూ ఉంటున్నారు. అందులో ఎవరు తీసుకున్నారు మీ ప్రభావం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఏమిస్తున్నాడని ఆ క్వశ్చన్ చేస్తూ ఉంటున్నాడు. ఆ మాటను చదువుతామా, ఆ మాటను చూసుకున్నామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త అదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి కంప్లైంట్ చూడండి. ఎవరో నన్ను ముట్టుకున్నారు, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది అనను. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కంప్లైంట్ ఇస్తున్నాడండి. ఇక్కడికి నేను వస్తున్నాను, నాలో ఉన్నటువంటి ప్రభావం వెళ్ళిపోయింది, నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది అని యేసుక్రీస్తు ప్రభుల వారు పక్కన ఉన్న వారు చెప్తూ వచ్చున్నాడు. నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? నన్ను ఎవరో ముట్టుకున్నారు. అయ్యా, నిన్ను ముట్టుకున్నది చాలా మంది ఉన్నారు. ఎంత మందిలోనికి వెళ్ళింది నీ ప్రభావం? నేను చాలా మంది ముట్టుకున్నారు. లేదు, చాలా మంది నన్ను ముట్టుకున్నారు, కానీ ప్రభావం పొందుకున్నది మాత్రం ఒక్కరే. ఏమంటున్నాడు? చాలా మంది నన్ను ముట్టుకున్నారు, కానీ నాలో నుండి ప్రభావమును మాత్రం పొందుకున్నది మాత్రం ఒక్కరే పొందుకున్నారు. నా ప్రభావమును ఒక్కరే పొందుకున్నారు. నన్ను ముట్టుకున్నది చాలా మంది ముట్టుకొని ఉండవచ్చు, నన్ను తాకింది చాలా మంది తాకి ఉండవచ్చు, కానీ నాలో ఉన్న ప్రభావమును పొందుకున్నది ఒక్కరే. ఎవరు ఆ ఒక్కరు? జీసస్. యేసయ్యా, నీలో ఉన్న ప్రభావం నాలోనికి రావాలి అనుకున్నవాడు. హల్లెలూయా. యేసయ్యా, నీలో ఉన్న ప్రభావం నాలోనికి రావాలి. ఇదిగో నీ వద్ద ఉన్నటువంటి ఆ మహిమ నేను పొందుకోవాలి. ఇదిగో నాకు ఉన్నటువంటి ఈ అనారోగ్యము నీ ద్వారా నాకు మేలు జరగాలి అని ఈ స్త్రీ ఒక ప్రసన్నత యేసయ్య వద్దకు వచ్చింది అంట. యేసయ్య పర్మిషన్ తీసుకోలేదు. యేసయ్య నన్ను బాగుపరచు అని పర్మిషన్ తీసుకోలేదు. ఈ స్త్రీ పర్మిషన్ తీసుకోలేదు. ఈ స్త్రీ ఒకటి అనుకుంటుంది, నేను ప్రసన్నతతో వెళ్తున్నాను. యేసయ్య వద్దకు ఎలా వచ్చింది? దేవుని ప్రసన్నతతో వెళ్ళింది. దేవుని ధ్యానించుటకు దేవుని వద్ద ఒక వరము అడుగుతుంది. ఏమిటి ఆ వరం అంటే, దేవుని ప్రసన్నత నా మీద ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే దేవుని ప్రసన్నతతో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి చాలా మంది వస్తారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరానికి చాలా మంది వస్తారు, కానీ అందరూ దేవుని ప్రసన్నతను పొందుకోలేరు. ఎవరైతే దేవుని ప్రసన్నతతో వస్తారో వారు మాత్రమే దేవుని ప్రసన్నతను పొందుకుంటారు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క ప్రభావం ఉంది. అయితే దానిని పొందుకోవడానికి అందరికీ అవకాశం లేదు.
ఎవరైతే దేవుని ప్రసన్నతతో దేవుని మందిరానికి వస్తారో, దేవుని ప్రసన్నతతో దేవుని రిసీవ్ చేసుకోగలుగుతారో వారు మాత్రం పొందుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగుని గాక. 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే దేవుని యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ప్రభావము ఆ స్త్రీలోనికి వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇవ్వలేదండి. పక్కన ఉన్నవాడు అన్నాడు, ఏంటి 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చెంగు ముట్టగానే స్వస్థత కలిగింది. అవునా, నేను చాలా రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభువును చెయ్యి తాకుతున్నాను, కాళ్ళు తాకుతున్నాను, ఆయన హృదయాన్ని తాకుతున్నాను, ఆయన ఈపును తాకుతున్నాను, ఆయన వస్త్రములు తాకుతూ ఉంటున్నాను. కానీ నా కిడ్నీలో రాళ్ళు ఇంకా కరగలేదు, నాకు కడుపులో నొప్పి ఇంకా తగ్గలేదు, నాకు తలలో ఇంకా ప్రాబ్లం తీరలేదు, నాకు ఉన్నటువంటి కాళ్ళ నొప్పి తగ్గలేదు అని రకరకాలైనటువంటి మనస్సులందరూ కూడా నాకు ఇది ముందు ఎందుకు తగ్గలేదు, అది ముందు ఎందుకు తగ్గలేదు, ఇది ఎందుకు తగ్గలేదు, అది ఎందుకు తగ్గలేదు అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉంటున్నారు. అందరూ యేసుక్రీస్తు ప్రభు చాలా రోజుల నుంచి తాకుతూ ఉంటున్నానే, చాలా రోజులుగా యేసుక్రీస్తు ప్రభుత్వనే నడుస్తూ ఉంటున్నాను, కానీ నాకెందుకు తగ్గలేదు, నాకెందుకు బాగు కాలేదు అని అడుగుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి స్వస్థత పొందుకునే వారికి సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది? దేవుని యొక్క ప్రసన్నత. ఏముంది? దేవుని యొక్క ప్రసన్నత వీరి ఇద్దరి మధ్యలో కార్యం చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దైవజనుడికి మధ్యలో దేవుని ప్రసన్నత పని చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? నీకు దైవజనుడికి మధ్యలో దేవుని యొక్క ప్రసన్నత పని చేయాలి. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత నీకు కావాలి అంట. దేవుని యొక్క ప్రసన్నత నీకు కావాలి. దేవుని యొక్క ప్రసన్నత నిమిత్తం ఇదిగో నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఒకటి పొందుకుంటాను అన్నటువంటి ఆ యొక్క ఆత్మతో, ఆ విశ్వాసముతో ఆ స్త్రీ ముందుకు వెళ్ళి తాకింది, ఆ ప్రభావాన్ని ముట్టుకెళ్ళి. నువ్వు దేవుని మందిరానికి వస్తుంటే ఒక రోషంతో నువ్వు రావాలి దేవుని మందిరానికి. ఏదో పోయిన ఆదివారం నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కూడా మందిరానికి వెళుతున్నాను అన్నట్టుగా వస్తే ఏ ప్రయోజనం లేదండి. నీవు ఇంటి నుండి బయలుదేరే ముందే దేవుని ప్రసన్నత నీకు కావాలని దేవుని అడగాలి. దేవుని ప్రసన్నతతో దేవుని మందిరానికి రావాలి. దేవుని ప్రసన్నతతో నువ్వు కూర్చోవాలి. దేవుని ప్రసన్నతతో నువ్వు జీవించగలగాలి. ఈ దేవుని ప్రసన్నతతో ఎప్పుడైతే ఉండగలుగుతావో నీ జీవితంలో జరగవలసిన కార్యములన్నిటినీ ఇక్కడ నుండి తీసుకొని వెళతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ అంశం నిమిత్తమైతే నువ్వు వచ్చి ఉన్నావో, ఏ విషయం నిమిత్తమైతే వచ్చి ఉంటున్నావో ఆ విషయాన్ని నువ్వు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి అన్న ఆశతో నువ్వు ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇద్దరు ఉన్నారు. దేవుని ప్రసన్నత లేని మనుషులు ఉన్నారు, దేవుని ప్రసన్నత కలిగినటువంటి స్త్రీ ఉంది. దేవుని ప్రసన్నత కలిగినటువంటి స్త్రీ తాను యేసుక్రీస్తు ప్రభు పర్మిషన్ లేకుండానే బాగుపడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు పర్మిషన్ లేకుండానే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ప్రభావమును తను పొందుకున్నది. ఎప్పుడైతే ఆ ప్రభావమును పొందుకున్నదో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం. ఆ స్త్రీ అడగలేదు, ఓ ప్రభువా నాకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం ఉంది, నన్ను బాగుపరచు అని కేకలేదు. సైలెంట్ పర్సన్. హెబ్రోన్ మినిస్ట్రీలో సైలెంట్గా ప్రార్థన చేస్తారు. క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో చాలా సైలెంట్గా ప్రార్థన చేస్తారు. సైలెంట్గా ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు అనుకోవద్దు.
నువ్వు సైలెంట్గా ప్రార్థన చేసినా, కేకలేసి ప్రార్థన చేసినా, పెద్ద పెద్దగా ఎగిరెగిరి ప్రార్థన చేసినా, నీలో దేవుని ప్రసన్నత ఉండాలి. దేవుని ప్రసన్నత నీలో ఉండగలిగితే దేవుని అద్భుతములను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఆమేన్. అర్థమవుతుందా? ఈ స్త్రీ కేకలు వేయలేదు, పెద్ద పెద్ద కేకలు వేయలేదు, అడగలేదు. సైలెంట్గా వస్తుంది, దేవుని ప్రసన్నతతో తాకింది, అద్భుతమును అనుభవించింది. కానీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని తాకుతున్నారు, యేసుక్రీస్తు ప్రభులతో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ప్రభావమును మాత్రం ఎవరు పొందుకోలేదు, ఎవరు కూడా పొందుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువులో ప్రభావమును తీసుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? దేవుడితో, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఉండేటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభులో నుండి ప్రభావం పొందుకునే వారు ఉన్నారు, ప్రభావమును పొందుకునేవారు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగుని గాక. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? దేవుని ప్రసన్నతతో రావాలి. ఎలా రావాలి? దేవుని ప్రసన్నతతో రావాలి. నేను దేవుని ప్రసన్నతతో వస్తాను. ప్రభువా, ఇదిగో ఈరోజు నాకు కావలసింది నీ వద్ద నుండి నేను పొందుకుంటాను. నా జీవితంలో జరగాలి. ఈ విషయం నిమిత్తమై నేను నీ వద్దకు వస్తున్నాను అన్నటువంటి ప్రసన్నతతో నువ్వు రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చిన నీవు వట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని వద్ద నుండి పొందుకొని వెళ్ళాలి. ఎందుకు వస్తున్నావు? నీ పక్కన వారితో చెప్పు, హలో, నేను ఈరోజు దేవుని వద్ద నుండి పొందుకొని వెళ్ళిపోతున్నాను. మీరు పొందుకుందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మనకేం కావాలి? దేవుని ప్రసన్నత. అర్థమవుతుందా? దేవుని ప్రసన్నత. నువ్వు ఎప్పుడు బయటికి వెళితే దయ్యములు నిన్ను చూసి కేకలేసి పారిపోతున్నాయి. నువ్వు ఎప్పుడు బయటికి వెళితే దయ్యములు నిన్ను చూసి పారిపోతున్నాయి. ఎందుకంటే దేవుని ప్రసన్నత నీలో కనబడుతుంది. దేవుని ప్రభావం నీలో కనబడుతుంది. యేసయ్య ప్రభావము నువ్వు పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు. ఇక్కడి నుండి వెళ్ళాలి. దేవుని ప్రభావంతో వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుంచి దేవుని ప్రభావంతో వెళ్ళాలి. ఇదిగో నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దయ్యం నిన్ను చూసి పారిపోవాలి. ఇదిగో ప్రతి శాతపడి శక్తి కూడా నిన్ను చూడగానే నువ్వు ఉన్నటువంటి సర్వంలో 1 కిలోమీటర్ వరకు అక్కడ ఎక్కడ శాతపడి శక్తి పనిచేయకూడదు. శాతపడి శక్తి అనాలి. ఎందుకు నేను పని చేయలేకపోతున్నాను అంటే ఇదిగో ఇక్కడ దేవుని ప్రభావంతో ఎవరో నిండుకొని ఉన్నారు అని శక్తులు నీ కొరకు మాట్లాడుకోగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు ఇక్కడికి ఎలా రావాలి? ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి? దేవుని ప్రభావముతో వెళ్ళాలి. ఎలాగా? ఎలా రావాలి? ఎలా వెళ్ళాలి? ఆ దేవుని ప్రభావం నిన్ను రక్షించును గాక. ఆ దేవుని ప్రభావం నిన్ను కాపాడును గాక. నేను దేవుని ప్రభావముతోనే ఉంటాను. ఏంటి? నేను దేవుని ప్రభావంతోనే ఉంటాను. దేవుని ప్రభావంతోనే మాట్లాడతాను. దేవుని ప్రభావంతోనే జీవిస్తాను. దేవుని ప్రభావంతోనే నేను ఉంటాను అని దేవుని ప్రభావంతోనే ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి ప్రభావమును దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మూలవాక్యం మన మూలవాక్యం.
ఎవడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడిగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఇదిగో ఒకరిని పక్షముగా ఉంటాడు, ఒకరిని తృణీకరిస్తాడు. ఇద్దరు ఎక్కడైనా సరే ఇద్దరు ఒక వ్యక్తి ఇద్దరిని ప్రేమించలేడు. ఒక వ్యక్తి ఇద్దరి మీద ఒక ప్రేమను చూపించలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఒకరిని ప్రేమిస్తే ఒక్కొక్కరిని ద్వేషిస్తాడు. ఇద్దరిని ఒకేసారి మాత్రం ప్రేమించలేడు. ఇద్దరిని ఒకేలాగా చూడలేడు. ఖచ్చితంగా ఒకరిని ఒకలాగా మాత్రమే చూస్తాడు. అయితే ఇక్కడ వస్తూ చదువుదాం. ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. ఇదిగో దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. జాగ్రత్తగా గమనించండి. మీరు లోకాన్ని ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు. మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేరు. అంటే రెండింటిని పోలి చెప్తూ ఉంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తావా, లోకాన్ని ప్రేమిస్తావా? జాగ్రత్తగా గమనించండి. సిరికిని దేవునికిని రెండిటిని, అంటే సిరిని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు అంట, దేవుని ప్రేమించేవాడు సిరిని ప్రేమించలేడు అంట. అంటే ఈ లోక ఇచ్చలు, లోకంలో ఉండేటువంటి స్వార్థము కావచ్చు, లేదంటే లోకంలో ఉన్నటువంటి సిరి అంటే సంపద, ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం సంపాదించుకున్న తర్వాత ఈ ఐశ్వర్యాన్ని దేవుని వద్దకు తీసుకొని వెళ్తామంటే దేవుని వద్దకు తీసుకొని వెళ్ళం. జాగ్రత్తగా గమనించండి. దేవుని వద్దకు తీసుకొని వెళ్ళనిది ఏదైనా సరే అది లోక అంశమే. దేవుని వద్దకు తీసుకొని వెళ్ళనిది ఏదైనా సరే అది లోక అంశమే. జాగ్రత్తగా గమనించండి. దేవుని వద్దకు తీసుకొని వెళ్ళగలిగినది ఒకటి నీ వద్ద ఉంటుంది. అది ఏమిటి అంటే ఆత్మ. ఏంటి దేవుని వద్దకు నువ్వు తీసుకొని వెళ్ళగలిగినది ఒకటే, అది ఆత్మ. ఆ ఆత్మ ఎవరికి లోపడుతుంది? లోకానికి లోపడుతుందా, దేవునికి లోపడుతుందా? ఈ లోకంలో సంపాదించుకుని, ఒక విధంగా చెప్పాలంటే నువ్వు సంపాదించుకునే ఈ శరీరము కూడా నీ వెంట రాదు. ఈ శరీరము కూడా నీ వెంట రాదు. కాబట్టి నీ శరీరాన్ని కూడా నువ్వు ప్రేమించకూడదు. చాలా మంది ఏంటంటే తమ శరీరాలను ప్రేమిస్తారు. ఒక సహోదరి ఉంటుంది, ఒక మంచి చీర కట్టుకుంటుంది. చీర కట్టుకున్న తర్వాత తనకు సంతృప్తిగా ఉండదు. వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా వచ్చేసి ఈ చీర బాగుందా, ఏమంటుంది? ఈ చీర బాగుందా, ఈ చీర నాకు బాగా ఒప్పిందా, ఈ చీర నాకు బాగా ఒప్పిందా అని అడుగుతుంది. నువ్వు సమాధానం చెప్పకపోతే ఇంకొకరిని పోయి అడుగుతుంది. ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం కావాలి? చీర నీకు బాగుంది, చాలా బాగా ఒప్పింది, చాలా అందంగా ఉన్నావు అని చెప్పాలి. అలా చెప్పగలిగితేనే తను సంతృప్తిగా ఉండగలుగుతుంది. లేదు అంటే అందరినీ అడుగుతూనే ఉంటుంది. వరుస పెట్టుకుని ఒక్కొక్కరిని అడుగుతూనే ఉంటుంది. తను ఏదన్నా ఒక నగలు, బంగారం, వెండి అలంకరించుకున్నది అనుకో, ఎలా ఉంది, బాగుందా అని అడుగుతా ఉంటాం. ఎందుకు అంటే ఈ లోకంలో శరీరాన్ని ప్రేమించే మనుషులు ఉంటారు. అర్థమవుతుంది? నీ శరీరానికి ఆ బంగారు, నీ శరీరానికి ఆ వస్త్రాలు, వెళ్ళగలిగినటువంటి వస్త్రాలు బాగుండాలని నువ్వు వినాలని ఆశ. ఎందుకంటే నువ్వు నీ శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి. నీ శరీరాన్ని ప్రేమించేటువంటి స్వభావంతో నువ్వు ఉండగలిగితే కూడా ఆ శరీరం దేవుని వద్దకు రాదు. దేవుని వద్దకు ఏమొస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మాత్రమే దేవుని వద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి నువ్వు ప్రేమించవలసింది ఎవరి అంటే ఆత్మని. ఆ ఆత్మ ఎక్కడ పెట్టాలి? ఆ ఆత్మని ఎక్కడ పెట్టాలి? దేవుని వద్ద పెడతావా, నరకంలో పెడతావా? ఈ రెండే నువ్వు ఆలోచించాల్సింది. ఏంటంటే నీ ఆత్మని దేవుని వద్ద పెడతావా, నరకంలో పెడతావా? ఈ రెండే ఆలోచించవలసింది. ఈ లోకంలో ఉన్న ప్రతి దాని వెంట నీ మనసు పోతుంది అంటే, నీ శరీరం పోతుంది అంటే, నీ ఆలోచనలు పోతున్నాయంటే నువ్వు దేవుని వద్దకు రావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని ఎంత చెప్పినా అది అబద్ధం అవుతుంది. ఒక మనిషి లోకాన్ని, దేవుణ్ణి ప్రేమించలేడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు దేవుడు మాత్రమే మిత్రుడై ఉంటాడు. ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మాత్రమే మిత్రుడై ఉంటాడు. నువ్వు లోకమును ప్రేమిస్తే లోకానికి నువ్వు మంచివాడివి, మంచిదానివై ఉండవచ్చును, కానీ దేవునికి మాత్రం నువ్వు మంచిదానివి, మంచివాడివి కాదు. కాబట్టి ఒకటి, నువ్వు దేనికి దాసుడిగా ఉంటావు? లోకానికి దాసుడిగా ఉంటావా, లేదంటే దేవునికి దాసుడిగా ఉంటావా అని ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న మన వద్దకు వస్తూ ఉండవు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేనికి దాసుడిగా ఉంటున్నాం? జాగ్రత్తగా గమనించండి. మనం చేసేటువంటి చిన్న పొరపాట్ల వల్ల మనము ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? లోకంలో ఉన్న దాన్ని ఇష్టపడుతున్నావా, దేవుని ఇష్టపడుతున్నావా? ఇది నువ్వు నోటితో చెప్తే కాదు, నీ క్రియలు ఉండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. మీకు ఒక చిట్కా చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుని వద్ద నుండి ఎవరైనా మేలు పొందాలి అనుకుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసేదానికంటే, కన్నీరు కార్చేదానికంటే, ఉపవాసం ఉండేదానికంటే కూడా ఆ మధ్య కాలంలో సేవకులు వచ్చేసి నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. అన్నిటికంటే ఏది గొప్పది అని చెప్పేసి అంటున్నాను. అన్నిటికంటే ఏది గొప్పది? ఉపవాసం ఉండడం గొప్పదా, లేదంటే మంచి క్రియలు గొప్పదా, లేదంటే దేవునికి మొరపెట్టడం గొప్పదా అని చెప్పేసి ఆ డిస్కషన్ వచ్చింది. అలాగ మాట్లాడుకుంటూ అన్నిటికంటే గొప్పది దేవునికి ప్రార్థన చేయడం గొప్పది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. దేవుని సన్నిధిని బట్టి ఉన్నాను. నేను కూడా అవును కదా, ఏది గొప్పది అని అనుకుంటే దేవుని యొక్క ప్రసన్నతను అడుగుతూ ఉంటుండగా, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాను. దేవుడు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, హే జాన్పాల్, నువ్వు అడుగుయావు కదా, అన్నిటికంటే ఏది గొప్పది? ఉపవాసం ఉండడం గొప్పదా, దేవునికి ప్రార్థన చేయడం గొప్పదా, క్రియలు గొప్పదా అని అడుగుతున్నావు కదా. అన్నిటికంటే గొప్పది నాతో స్నేహం చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే గొప్పది నాతో స్నేహం చేయడం గొప్పది. నాతో నువ్వు స్నేహం చేసి మిగతా ఏమి చేసినా అవి చాలా బాగుంటాయి. దేవునికి మహిమ కలుగుని గాక. ఏంటంట? దేవునితో స్నేహం చేయాలి. దేవునితో ఎవరైతే స్నేహం చేస్తారో స్నేహం చేసినటువంటి వారు, దేవునికి మహిమ కలుగుని గాక. ఎవరట? దేవునికి స్నేహం చేసినటువంటి వారికి అద్భుతం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అంటే దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా గమనించండి. మాట్లాడడం వేరు, ప్రార్థన చేయడం వేరు. జాగ్రత్తగా గమనించండి. మాట్లాడడం వేరు, ప్రార్థన చేయడం వేరు. ప్రార్థన చేయడం అంటే, దేవా నాకు రోగం ఉంది, ఈ రోగాన్ని బాగు చేయి. దేవా నాకు ఈ కష్టాలు ఉన్న, ఈ కష్టాల నుండి నన్ను బయటపడేసేయి. దేవా నన్ను బట్టి ఇదిగో నన్ను ఇంతమంది దూషిస్తూ ఉంటున్నారు, వీరి నుండి నన్ను రక్షించు అని మనకు కావాల్సినవన్నిటినీ దేవుని అడిగే వాటిని ప్రార్థన అంటారు.
ఏమిటి అంటే, యేసయ్య ఎలా ఉన్నావు, నువ్వు భోంచేసావా, ఏంటి నువ్వు భోంచేసావా, యేసయ్య నువ్వు భూమి మీదకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, అసలు ఆ మేకులు కొడతా ఉంటే నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా, నిజంగా నీకు హ్యాండ్స్ అప్ చెప్పాలి యేసయ్య. కానీ నాకు ఒక్క కొరత ఉంది ప్రభువా, నేను 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 రక్తక్షిక్తముగా ఉన్నటువంటి నిన్ను తలుసుకున్నప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది యేసయ్య అని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నీవు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో నీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, లేదంటే పని చేసినప్పుడల్లా, లేదంటే కిచెన్ రూమ్లో వంట చేస్తున్నప్పుడల్లా, లేదంటే నీ భర్త నిన్ను నిందిస్తూ కొడుతూ తిడుతూ ఉంటున్నప్పుడల్లా చూసావా నువ్వేం బాధపడదు, ఇవన్నీ నాకు అలవాటే, నువ్వు మాత్రం నీకంటే మంచి దేవుడు ఎవరయ్యా అని దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు హల్లెలూయా, నువ్వు దేవుడితో మాట్లాడుతూ, యేసయ్యతో మాట్లాడుతూ దేవునితో స్నేహం చేస్తూ ఉంటుండాలి. దేవునితో స్నేహం చేస్తూ ఉంటుండాలి. ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తూ ఉంటావో యేసుక్రీస్తు ప్రభు నేను ఎలా చూడగలగాలి అంటే, ఇదిగో ఈ కుమారుడు, ఈ కుమార్తె నాకు ప్రార్థన పరులు కాదు, నా స్నేహితురాలు, నా స్నేహితురాలు అనగలిగే ధైర్యం యేసయ్యకి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది, ఎప్పుడు నాతోనే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు నా గురించి నా ఆలోచనలకు తగినట్టుగా ఉంటాడు. యేసయ్య ఇక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా, నేను వెళ్ళను యేసయ్య, నేను వెళ్ళను. హలో, యేసయ్య నీతో మాట్లాడకపోవచ్చు కానీ నువ్వు మాట్లాడుతూ ఉండాలి. యేసయ్య నీతో మాట్లాడకపోవచ్చు కానీ నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నువ్వు యేసయ్యతో ఎంత మాట్లాడతావో నీకు ఆపద వచ్చినప్పుడు యేసయ్య నీతో మాట్లాడడం మొదలు పెడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు. దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు. అలా మాట్లాడుతున్నటువంటి అబ్రహాముకు ఒకరోజు ఒక సమస్య వచ్చింది, ఒక దినమున ఒక ఆపద వచ్చింది, ఒక దినమున తన ఇంటికి ఒక అవమానం వచ్చింది, ఒక దినమున తను తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాడు. అలా ఉన్నటువంటి స్థితిని బట్టి అప్పుడు కూడా అబ్రహాము మౌనంగానే దేవుడితోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి జరిగింది అబ్రహాముకి అని అంటే, అబ్రహాముకు ఉన్నటువంటి తన యొక్క సత్యమని, తన యొక్క భార్యని ఇంకొకడు తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసేసి దాచిపెట్టేశాడు. అబ్రహాము యొక్క భార్యని కిడ్నాప్ చేసి దాచిపెట్టేశాడు. ఎక్కడ పెట్టాడో ఎవరు కనిపెడతారో తెలియదు. కానీ అబ్రహాము కనిపెట్టలేని స్థితి, అబ్రహాము వెళ్ళేసి యుద్ధం చేసేసి తెచ్చుకోలేని స్థితి, నిస్సహాయత కలిగినటువంటి స్థితి. కానీ ఈ స్థితిని బట్టి అబ్రహాం మౌనంగా ఉన్నాడు. అబ్రహాం, నీ భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అంటే, నేనేం చేయగలను, ఎక్కడ ఉందని వెతకగలను, నాకు కావాల్సినంత యుద్ధం, అంత పెద్ద సైన్యం లేదు, అంత యుద్ధము చేయలేను. లేదు అనుకుంటున్నారు, పలాని వ్యక్తి ఎత్తుకొని వెళ్ళారు, పలాని వ్యక్తి కిడ్నాప్ చేసినట్టుగా సూచనలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి అడగచ్చు కదా, అక్కడికి వెళ్ళాలంటే చాలా సైన్యం కావాలి, అంత సైన్యం నా వద్ద లేదు కదా, అంత సైన్యం నా వద్ద లేదు, అయినా నేను గెలవలేను, వారితో గెలవలేను అని అలా అనుకుంటున్నటువంటి దేవుడు వచ్చి, అబ్రహాం, నీ స్నేహితుడు ఎవరో తెలుసా? అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం, నీ స్నేహితుడు ఎవరో తెలుసా? సృష్టిని యావత్తు సృష్టించినటువంటి సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సృష్టిలో ఉన్నటువంటి చిన్న పిచ్చుక నా స్నేహితుడవైన నిన్ను బాధ పెడతా ఉంటే, ఆ పిచ్చుక గురించి ఆలోచించకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నావు అబ్రహాం అని దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక అబ్రహాము యొక్క భార్యని ఎవరైతే కిడ్నాప్ చేశారు,
వచ్చారో వారితో వెళ్ళేసి దేవుడు గర్జిస్తున్నాడు. ఏమ్రా, ఏం చేస్తున్నావు? పిచ్చి పెట్టిందా నీకు? అరే వాడు నా స్నేహితుడు రా, స్నేహితుడు భార్యను తెచ్చావు, నీ మెడలు లేకుండా చేస్తాను రా కొడక. అయ్యా నువ్వు ఉన్నావని నాకు తెలియదయ్యా, అతను నీ స్నేహితుడు అని నాకు తెలియదయ్యా, నన్నేం చేయమంటావు? అరే నువ్వు సగం మంచోడివి సగం చెడ్డోడివిరా, అందుకే నాకు తెలుసు నీలో కొంచెం మంచితనం ఉంది అని, అందుకే నేను నిన్నేం చేయలేదు, లేదంటే ఎప్పుడో నిన్ను లేపేసేవాడిని. కాబట్టి నువ్వు కొంచెం మంచోడు చెడ్డోడు, అందుకే నేను నిన్నేమీ చేయలేదు. కాబట్టి ఇక మీదటైనా అప్పచెప్పు, నా స్నేహితుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏంటట? నా స్నేహితుడు నీ కొరకు అబీమెలెకుతో చెప్తాడు. ఆ వాక్యం ఎవరికైనా తెలిస్తే తీయండి, ఆ వాక్యం ఎవరికైనా తెలిస్తే తీయండి, తెలియకపోతే పర్వాలేదు, కానీ జాగ్రత్తగా గమనించండి. ఆది కాండంలో ఉంటుంది. అబీమెలెకుని బట్టి ఇదిగో అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పి దేవుడు ఉంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అబీమెలెకు యొక్క స్థితిలో ఏం జరిగిందంటే, తన కుటుంబంలో, తన దాసుల కుటుంబంలో సంతానాలు ఆగిపోయాయి. ఏమాగిపోయాయి? సంతానాలు. ఎవరైనా చూసి చదవండి. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. హలో అబ్రహాము, హలో జాగ్రత్తగా వినండి. దేవుని ప్రసన్నతతో ఉన్నారా? దేవుని ప్రసన్నతతో ఉన్నారా? దేవుని ప్రసన్నతతో ఉంటే దేవుని ప్రభావం పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసన్నతతో ఉంటే దేవుని ప్రభావమును పొందుకుందురుగాక. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా. ప్రభు సన్నిధిని బట్టి అబ్రహాము అబీమెలెకుని గురించి ప్రార్థన చేస్తే ఇదిగో అబీమెలెకు తన దాసులకు తన రాజ్యంలో సంతానాలు ఆగిపోయాయి. ఏమాగిపోయాయి? సంతానాలు ఆగిపోయాయి. దేవుని యొక్క శాపం, వంశం మీద వచ్చేటువంటి శాపం వలన ఆగిపోయింది. శాపంలో ఉంటున్నారు, అనేకమైన అనారోగ్యాలతో ఉంటున్నారు. ఇప్పుడు అబ్రహాము వచ్చేసి అబీమెలెకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము వచ్చేసి అబీమెలెకు గురించి చేసి, అయ్యా అబీమెలెకుని క్షమించండి ప్రభువా, అబీమెలెకుని బాగుపరచండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. నీ ఇంటిలో ఒక చైర్ ఉంది, చైర్ ఇరిగిపోయింది. నీ ఇంటిలో ఒక చైర్ ఉంది, చైర్ ఇరిగిపోయింది. ఇరిగిపోయిన చైరును అతికించడానికి నీకు రావడం లేదు. ఇరిగిపోయిన చైరుని అతికించడానికి నీకు రావడం లేదు. ఇప్పుడు పాస్టర్ జాన్ పాల్ అయ్యగారిని, ఎవరిని? పాస్టర్ జాన్ పాల్ అయ్యగారిని పిలిచి, అయ్యా మా చైర్ ఇరిగిపోయింది, పెవికిక్కేసి అతికించవా అని నువ్వు అడిగితే పాస్టర్ జాన్ పాల్ అయ్యగారు ఏమంటారు చెప్పాలి? నీకేం పని లేదా? నీకేమి పని లేదా? నీ చైర్ని నువ్వే అతికించుకో. నేనొచ్చి అతికియాను. నేను పాస్టర్ని, నేను తెల్ల బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఉంటాను. నువ్వు చెప్పినట్టుగా నీ ఇంట్లోకి వచ్చేసి నేను నీ చైర్ని అతికిచ్చేయడానికి నేను నీ కింద పని మనిషినా? నేను పాస్టర్ని. నేను నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను, అంతేకాని నేను నీ ఇంటిలోకి వచ్చి ఇరిగిపోయిన నీ చైర్ని అతికిచ్చాను. నేను పాస్టర్ని అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి. అదే అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? అబీమెలెకు ఇంట్లో కుర్చీలు ఇరిగిపోయినాయి,
దేవుడు ఆపై అతికించు అంటున్నాడు. అబీమెలెకు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి సంతానాలు ఆగిపోయాయి, సంతానాలు రిలీజ్ చెయ్యంటున్నాడు. ఇది సంతానాలు రిలీజ్ చెయ్యంటున్నాడు. అంటే అబ్రహాం ఏమంటున్నాడు? దేవునికి ఏమని చెప్తున్నాడు? పని చేయమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పని చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు అక్కడికి వెళ్ళి ఆ ఇరిగిపోయిన కుర్చీలను అతికిచ్చి రావాలి అంట. ఎందుకు? అబ్రహాము చెప్పాడు కాబట్టి. ఎందుకు? అబ్రహాము చెప్పాడు కాబట్టి. నేనెందుకు ఆ పని చేయాలి అని దేవుడు అనలేదు. అబ్రహాము అడిగిన వెంటనే దేవుడు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నావో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసి వచ్చేసాడు అంట. అబ్రహాము, నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వచ్చాను అంటే నాబోటివాడు దేవుడు, నువ్వు దేవుడివి కదా, అబ్రహాము చెప్పే పనులు నువ్వు చేయడం ఏంటి? జాన్పాల్ మూర్ఖంగా మాట్లాడుతూ, అబ్రహాము ఎవరో తెలుసా? నా స్నేహితుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా స్నేహితుడు, ఎప్పుడు నాతో మాట్లాడే స్నేహితుడు, ఎప్పుడు నా గురించి ఆలోచించే స్నేహితుడు, నా నిర్ణయాలకు తగినట్టుగా జీవించే స్నేహితుడు, తన అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధువుల కంటే, రక్త సంబంధికుల కంటే, ఈ లోకంలో ఉన్న వాటి కంటే నా గురించి ఎక్కువగా ఆలోచించగలిగేటువంటి నాకు నచ్చిన మెచ్చిన స్నేహితుడు. కాబట్టి నా స్నేహితుడు చెప్పినట్టుగా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి మాట వింటాడండి? దేవుడు ఎవరి మాట వింటాడండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని ప్రియులారా, సేవకుడు అన్న మా ఇంట్లో బియ్యం అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉందన్న, నిన్నటి నుంచి ఉపాసంగా ఉన్నాను అంటే, ఏం పర్వాలేదు నేను తీసుకుని వస్తాను అని బియ్యం బస్తా తీసుకొని బండి మీద వేసుకొని బయలుదేరి వచ్చేసి బియ్యం బస్తా ఎత్తుకొని వచ్చేసి ఇంట్లో పడేసి, చిన్నండి మీరు ఇంకా ఏమైనా కావాలంటే డబ్బులైనా తీసుకోండి అని చెప్పి వచ్చాను. పాస్టర్, నువ్వు అమాలిగా సేవకుడివా అని అంటే, నేను సేవకుడిని. మరి ఎందుకు అమాలు పని చేస్తున్నావు? వారు నా స్నేహితులు కాబట్టి, ఎప్పుడు నేను చెప్పినట్టుగా వింటూ ఉంటారు కాబట్టి, నా ఆలోచనకు తగినట్టుగా జీవిస్తారు కాబట్టి, వారు నా స్నేహితులు కాబట్టి, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతారు కాబట్టి, వారి కొరకు నేను ఏమైనా చేయగలుగుతాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఎవరి మాట వింటాడండి? ఎవరి మాట వింటాడండి? ఇప్పుడు చెప్పండి, దేవునికి ప్రార్థన చేయడం గొప్పనా, స్నేహం చేయడం గొప్పనా? హలో చెప్పాలి. దేవునితో స్నేహం లేకుండా, దేవుని ఆలోచనను తెలుసుకోకుండా, దేవుని మనస్తత్వానికి తగినట్టుగా నువ్వు నడుచుకోకుండా, నా స్నేహితుడికి ఈ కలర్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నా స్నేహితుడికి ఏ కలర్ డ్రెస్ అది వేసుకుంటాను. నా స్నేహితుడికి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నా స్నేహితుడికి అక్కడికి వెళ్ళకుండా ఉండడం ఇష్టం కాబట్టి అలాగే ఉంటాను. అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేసుకుంటూ, దేవుడితో మాట్లాడుతూ ఉండగలిగి, దేవుని ఆలోచన ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థనను వింటాడు? చెప్పాలి. స్నేహితుల మాట, స్నేహం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. దేవునికి నచ్చినట్టుగా మనం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో అది చేసినట్టుగా ఉండగలగాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు దేవునికి మహిమకరంగా నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? చెప్పాలి. అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాము పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి అబ్రహాములాగే ప్రార్థన చేస్తాడు, అబ్రహాముతో సమానంగానే ఉంటాడు. అతని పేరు లోతు. కానీ ఇతడు దేవునితో స్నేహం చేయడు, కానీ దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవునికి భయపడతాడు, కానీ దేవునితో మాత్రం స్నేహము చేయడు. చదువుకున్నాం ప్రభు సన్నిధిని బట్టి. ఆదికాండం 13వ అధ్యాయము ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా గమనించండి. లోతు యోర్దాను ప్రాంతమును తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతా చూశాడు. ఏంటంట? సొదొమ గొమొర్రా అను పట్టణం. అంటే ఆ పట్టణము పేరేంటండి? సొదొమ గొమొర్రా పట్టణం. అంటే ఆ పట్టణములో ఉన్నటువంటి క్రియలు పాపపు క్రియలు. ఏంటి? ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రియలు పాపపు క్రియలు. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడతారు, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతారు. అంటే ఒక విధంగా స్వాతంత్రము కలిగిన ఊరు, పట్టణం. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా సంపచ్చు. నో కేస్, నో ఆర్గ్యుమెంట్. గెలిచినోడే రాజు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైన దుర్మార్గమైనటువంటి పట్టణం. హల్లెలూయా. అట్టి ప్రవచనం మనం ఇందుము గాక, అట్టి ప్రభావమును మనం దేవుని ప్రభావమును పొందుకుందుము గాక, దేవుని ప్రభావముతో మనం ఉందుము గాక, దేవుని ప్రభావముతో ఇక్కడి నుండి బయలుదేరుదుము గాక. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి ఎలా రావాలి? దేవుని ప్రసన్నతతో రావాలి. నువ్వు దేవుని మందిరంలో నుండి ఎలా వెళ్ళాలి? దేవుని ప్రభావముతో వెళ్ళాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లోతు ఉన్నాడు. ఈ లోతు కూడా అబ్రహాముతో పాటు ఉంటున్నాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేసి ప్రార్థన చేస్తాడు, కానీ లోతు మాత్రము ప్రార్థన చేస్తాడు, దేవునికి భయపడతాడు. ఇప్పుడు అబ్రహాము మనసులకి లోతు మనసులకి గొడవ జరిగినప్పుడు వీరిద్దరు విడిపోదాం అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతావని అబ్రహాము ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ లోతు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తన కన్నులను చూచాడు, తన కన్నులను నమ్ముకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు? చెప్పాలి. ఎవరిని నమ్ముకున్నాడు? తన కన్నులని నమ్ముకున్నాడు. తన కన్నులని నమ్ముకొని తన కన్నులని బట్టి ఇదిగో చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణం, పాపపు కలిగిన పట్టణం. ఎలా కనపడుతుంది అంటే యెహోవా తోట వలె కనబడుతుంది అంట. ఎలా కనబడుతుంది? యెహోవా తోట వలె కనబడుతుంది. కానీ అది యెహోవా తోట కాదు, పాపపు తోట. ఏంటి? పాపపు తోట. యెహోవా తోట లాగా లోతు యొక్క కళ్ళు మోసం చేస్తున్నాయి. ఈ లోతు దేన్ని చూసి యెహోవా తోట అనుకుంటున్నాడు అంటే పాపపు తోటని యెహోవా తోట, దేవుని తోటగా చూస్తున్నాడు. చదువమ్మా, పూర్తి చేయి. చూచాను. ఇదిగో యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉందనని మొత్తం భ్రమ మోసపరుస్తూ ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని ఆలోచనతో లేకపోతే, దేవునితో స్నేహం చేసే అనుభవం లేకపోతే, నువ్వు ఎంత దేవునికి భయపడ్డా, నువ్వు ఎంత మందిరానికి వచ్చినా, ఎంతగా దేవుని సన్నిధి కలిగి ప్రార్థన చేసినా, జాగ్రత్తగా గమనించండి. మొదటిగా మనకు ఉన్నటువంటి మొదటి అక్షరం స్వభావం ఏంటో తెలుసా? దేవునితో స్నేహం చేయడం. ఏంటి? నీ పక్కన ఇద్దరిని ముట్టి చెప్పు. ముందు నువ్వు దేవునితో స్నేహం చెయ్యి అని చెప్పు. ఇద్దరిని తాకి దేవునితో స్నేహం చెయ్యి. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి? పక్కింట్లో ఉన్న రుతమ్మతో కాదు, పక్కింట్లో ఉన్నటువంటి మార్తమ్మతో కాదు. ఎవరితో స్నేహం చేయాలి?
చెప్పాలి. ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. దేవుడు ఎక్కడికి పొమ్మంటున్నాడు, ఏం మాట్లాడమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, అసలు దేవుని ఆలోచన ఏమిటి, నా పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ రీతికంగా ఆలోచిస్తున్నాడని దేవుని ఆలోచన ఎరుగుతూ ఉండాలి. దేవుని ఆలోచనను అంచనా వేస్తూ ఉండాలి. దేవుని ఆలోచన తెలుసుకుంటూ ఉండాలి. దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. నీవు హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేదానికంటే, ఉపవాసం ఉండేదానికంటే, దేవుని సన్నిధి నీ క్రియలు దేవునికి చూపించేదానికంటే దేవునితో మాట్లాడి స్నేహం చేయడం ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట ఎవరైనా సరే అన్నిటికంటే ప్రార్థన చేయడం ముఖ్యమంటే నువ్వు ఏమని చెప్తావు? హల్లెలూయా. అన్నిటికంటే క్రియలు, మంచి క్రియలు ముఖ్యం అంటే ఏం చెప్తావు? దేవునితో స్నేహం చేయకుండా, దేవుని మనస్తత్వం లేకుండా నేను అబద్ధాలు ఆడను, అర్థమవుతుంది, నేను దేవుని మందిరానికి వెళ్తాను, నేను దేవునికి నమ్మకంగా దశభాగాలు ఇస్తాను. నీకు దేవుని గురించి తెలియకుండా నువ్వు ఏమి చేసినా అది ప్రయోజనం లేదు. నీ క్రియలు కూడా కాదు అవి. ఫస్ట్ మెట్టు ఏం చేయాలి అంటే దేవునితో స్నేహం చేయడం. హల్లెలూయా. లోతు దేవునితో స్నేహం చేయలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. అలాగని చెప్పేసి దేవుడు భయంకరమైన శాపంలో ఉన్నాడు, భయంకరమైనటువంటి శోధనలు అనుభవించాడు, కానీ రక్షింపబడ్డాడు. కానీ ఎవరితో సావాసం చేశాడు, ఎవరి మధ్యలో ఉన్నాడు అని అంటే చూడగలిగితే లోతు దేవునికి భయపడతాడు, దేవునికి నమ్మకంగా ఉంటాడు. క్రియలు బాగున్నాయి, లోతు దగ్గర క్రియలు బాగున్నాయి. దేవునితో స్నేహం చేసే బుద్ధి లేదు. క్రియలు బాగున్నాయి, కానీ క్రియలు బాగున్న లోతు మాత్రమే బ్రతికాడు. తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. జాగ్రత్తగా గమనించు. నీ వద్ద క్రియలు, మంచి క్రియలు ఉంటే నువ్వు మాత్రమే రక్షింపబడతావేమో. అది కూడా కింద పడుతూ, మీద పడుతూ, లేస్తూ పడుతూ రక్షింపబడతావేమో. కానీ దేవునితో స్నేహం చేస్తే, దేవుని మనసును అర్థం చేసుకొని బ్రతుకుతే గనక, దైవజనుడు ఆలోచన ప్రకారం ఇదిగో ఇలా చెప్తున్నాడు, ఇలా నడవాలి అని ఎప్పుడైతే నువ్వు నడుచుకోగలుగుతావో నువ్వు దేవునితో స్నేహం చేసినట్టు. దేవునితో స్నేహం చేసిన నీవు ఏది అడిగినా నీ గురించి దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోతుకు సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కనపడుతుందంటే యెహోవా తోటలాగా కనపడుతుంది. లోతు వెళ్ళేసి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండడానికి బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహాము చూడండి, అదే ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అదే ఆదికాండం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో జాగ్రత్తగా గమనించండి. లోతుకు అబ్రహాముకు ఉన్నటువంటి తేడా బాగా గమనించండి. లోతుకు అబ్రహాముకు ఉన్నటువంటి తేడా. అబ్రహాము ఏమని చెప్పాను? అబ్రహాము దేవునితో స్నేహము చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవుడితో స్నేహం చేస్తాడు. స్నేహం చేసిన వాడు తన స్నేహితుడు చెప్పేంత వరకు మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. తను సొంతంగా ఏ నిర్ణయాలు చేయడు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడు, తనకి ఏది నచ్చితే అది మాట్లాడడు. తను ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే జందాస్ నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళవు. మౌనంగా ఏమి జరిగినా మౌనంగా ఉంటావు. అప్పుడు జాగ్రత్తగా గమనించండి. లోతుకు ఉన్న సమస్య, అబ్రహాముకు ఉన్న సమస్య చూడండి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. లోతు దేవునికి భయపడుతున్నాడు, కానీ లోకంతో స్నేహం చేశాడు. లోకంతో స్నేహం చేసిన వాడికి లోకం అందంగా కనబడుతుంది. మోసకరంగా తను కనులెత్తి చూశాడు. ఎవరు కనులెత్తి చూశాడు? లోతు కనులెత్తి చూశాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఎలా జరుగుతుందంటే, అబ్రహాము నేను చెప్తున్నా నువ్వు కనులెత్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు కనులెత్తు అంటున్నాడు. అంటే మన కంటి రెప్ప కూడా దేవుని పర్మిషన్ లేకుండా ఎత్తకూడదు. చప్పట్లు కొట్టి దేవుని నామములో హల్లెలూయా, హల్లెలూయా.
నీ కను రెప్ప కూడా దేవుని పర్మిషన్ లేకుండా అది కదలకూడదు. నీ కన్నులెత్తి చూడాలి అంటే దేవుని పర్మిషన్ కావాలి. లోతు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అబ్రహాము చెప్తే లోతు తన కన్నులెత్తి అంత చూసుకున్నాడు, తనకి ఇష్టమైన చోటికి వెళ్ళాడు. కానీ అబ్రహాము మాత్రం కన్నులు దించి తల దించి మౌనంగా ఉన్నాడు. నా స్నేహితుడా, నీకు తెలుసు కదా నేను ఏమిటో. నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా నేను ఎక్కడికి పోతున్నాను? నీ పర్మిషన్ వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీ కనులెత్తు. ఏమంటున్నాడు? నీ కనులెత్తి చూడు అంటే కనులెత్తి చూస్తే ఇదిగో నీకు కనపడుతున్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను అంటే. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎవరికి దాసుడిగా ఉన్నాడండి? దేవునికి దాసుడిగా ఉన్నాడు. లోతు ఎవరికి దాసుడిగా ఉన్నాడండి? లోకానికి దాసుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండనేరడు. ఇదిగో ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించుడు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు, ఒకరి తరపున మాట్లాడితే ఇంకొకరి తరపున వేరొక సాక్ష్యం ఇస్తాడు, ఒకరిని మెచ్చుకుంటాడు, ఒకరిని కింద పడేస్తాడు. ఇద్దరిని మెచ్చుకోవాలంటే మెచ్చుకోలేడు. కాబట్టి దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడు. కాబట్టి ఈ లోతు లోకానికి దాసుడిగా ఉన్నాడు. తన కుటుంబం తను ఎక్కడికి వెళ్ళారు అంటే మూర్ఖత్వంతో తను ఏదనుకుంటే అదే నిజం అనుకున్నాడు, తను ఏది మాట్లాడితే అదే నిజం అనుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చూపును గుర్తుపట్టలేకుండా పాప లోకంలో కలిసిపోయాడు. చివరికి ఏమైందంటే తన పిల్లలు, తన భార్య, పిల్లలు అందరూ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయి భయంకరమైన శాపగ్రస్తమైన వంశములో ఉన్నవాడిగా ఉన్నాడు. కానీ అబ్రహాము చూడండి, దేవుని బట్టి ఇదిగో అబ్రహామా నువ్వు ఎందుకు తలదించుకొని ఉంటున్నావు? నీ కన్నులెత్తి చూడు. ఆ మాట చదువుదాము. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి, ఇదిగో లోతు ఒకే పట్టణం కనపడుతుంది. కానీ దేవుడు ఇస్తే ఉత్తరం తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు 4 దిక్కులు దేవుడిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తే నీ కన్నులతో, నీ ఆలోచనతో, నీ మాటలతో, నీ స్వభావంతో వెళితే నువ్వు కొంతే గుర్తుపట్టగలుగుతావు. దేవుడితో కలిసి నడిస్తే, దేవుడితో కలిసి ఆలోచన చెయ్యగలిగితే ఇదిగో 4 దిక్కులు నీ వశమవుతాయి. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో ఉన్న యావత్తును నీ చేతిలో పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన ప్రభావమును పొందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావమును నువ్వు పొందుకోవాలి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాలి. నేను ఆయన ప్రభావమును పొందుకొని వెళ్ళడానికి వచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అలాగే వెళుతూ ఉంటే చాలామంది తగిలారు, కానీ ఆయన ప్రభావం ఎవరు తీసుకోలేకపోయారు. కానీ ఆయన ప్రభావం తీసుకోగలిగే శక్తి నీకుండాలి, నీ ఆత్మకుండాలి. నీ ఆత్మ యేసయ్య ప్రభావమును పొందుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ లోతు అబ్రహామును విడిచి వెళ్ళకుండా ఉంటే అబ్రహాము దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకుంటాడు, లోతు అబ్రహాము ఆలోచన ప్రకారంగా నడుచుకుంటాడు. కానీ విడిచి వెళ్ళమని చెబితే లోతు అబ్రహామును వదిలి
వదిలిపెట్టి, అంటే అబ్రహాము ఆలోచనను, అబ్రహాము నడిపిస్తున్న దేవుని ఆలోచనను విడిచి తన ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు. తాను నాశనంలోనికి వెళ్ళాడు. కానీ అబ్రహాము దేవుని ఆలోచనతోనే వెళ్ళాడు. దేవుని ఆలోచనతో వెళ్ళిన వాడు నలుదిక్కుల స్వాస్థ్యమును అబ్రహాము పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఈ దినమున ఒక రహస్యం చెప్తాను. నీకు ఏమి కావాలో దాని కొరకు దేవుని సన్నిధికి రాకూడదు, దేవుని ప్రసన్నతతో దేవుని సన్నిధికి రావాలి. నీకు ఏది కావాలో దానిని దేవుణ్ణి అడగకూడదు, దేవుని ప్రభావమును పొందుకొని నువ్వు వెళ్ళాలి. దేవుని ప్రభావమును పొందుకుంటే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఇదిగో తల్లి, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను, స్వస్థత పొందుకొని ఇక నుండి వెళ్ళు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభావము, దేవుని యొక్క ప్రభావము నీ ఆయుధం. నీ పక్కన వారితో చెప్పు, దేవుని ప్రభావం నా ఆయుధం అని చెప్పండి. దేవుని ప్రభావము నా ఆయుధము. దేవుని ప్రభావము నా ఆయుధం. దేవుని ప్రభావము నీ ఆయుధం. ఇక్కడి నుండి నువ్వు ఎలా వెళ్ళాలి అంటే దేవుని ప్రభావముతో వెళ్ళాలి. దేవుని ప్రభావముతో నువ్వు వెళితే ఇదిగో ఈ లోకంలో ఉన్న నలుదిక్కులు యేసయ్య నీ చేతిలో పెట్టబోతున్నాడు. యేసయ్య నీ చేతిలో పెట్టబోతున్నాడు. నలుదిక్కుల స్వాస్థ్యమును, నలుదిక్కుల ఉన్నది నీ చేతిలో దేవుడు పెట్టబోతున్నాడు. నువ్వు కావాల్సింది ఈ లోకంలో ఉన్నతాన్ని అడగడానికి కాదు రావాల్సింది, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని ప్రసన్నతతో దేవుని మందిరానికి రావాలి. దేవుని ప్రభావమును పొందుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. నువ్వు దేవుని ప్రభావంతో ఇక్కడి నుండి బయలుదేరి వెళితే దేవుడు నీకు ఈ నలుదిక్కుల స్వాస్థ్యమును దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరితో ఉంటావు? దేవుని ప్రేమిస్తావా, లోకమును ప్రేమిస్తావా? చెప్పాలి. లోకాన్ని ప్రేమిస్తావా, దేవుని ప్రేమిస్తావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీతో ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. ఏం చేయాలి? ముగ్గురిని ముట్టి చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు దేవునితో స్నేహం చేయాలి. చెప్పు, ఈ రోజు నుంచి మీరేం చేయాలి? ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేసేదానికంటే మొదటిగా మంచి బుద్ధులు, నేను మంచిదాన్ని అబద్ధం ఆడను, నేను ప్రార్థన పరురాలని, నేను అభిషిక్తురాలని, నేను అభిషేకం కలిగిన వాడిని అని చెప్పుకునే దానికంటే ముందు, చూపించే దానికంటే ముందు దేవుడితో స్నేహం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు యేసుతో ఉన్నాడు. పేతురులో మంచి క్రియలు సరిగ్గా లేవు. పేతురుని ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభు? సాతానా, నా ఎదుటి నుండి పక్కకు వెళ్ళిపో అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? పేతురులో మంచి క్రియలు లేవు, కానీ పేతురుని యేసుక్రీస్తు ప్రభు కాపాడాడు. ఎందుకు? పేతురు నాకు మంచి స్నేహితుడు. హల్లెలూయా. యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు నా స్నేహితులు అని అంటాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి స్నేహితులుగా మారితే ఇదిగో ప్రతి క్రియ నుండి, ప్రతి విషయంలో నువ్వు రక్షింపబడతావు. నువ్వు ప్రార్థన చేసేదానికంటే మొదలు, ఉపవాసం ఉండేదానికంటే మొదలు, మంచి క్రియలు చూపించేదానికంటే మొదలు దేవునితో స్నేహం చేయడం నేర్చుకో. దేవునితో వచ్చే ఆదివారం అంతా మీరేం చేస్తారు? చెప్పాలి. దేవునితో స్నేహం చేయాలంటే దేవునితో మాట్లాడాలి. దేవునితో స్నేహం చేయాలంటే ఒక స్నేహితుడిని సంపాదించుకోవాలంటే ఎక్కువ మాట్లాడాలి. ఏం చేయాలి? ఎక్కువ మాట్లాడాలి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత స్నేహం బలపడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవునితో మాట్లాడు. నువ్వు ఇంటికి వెళ్ళాక మందిరంలో నుండి బయటికి వెళ్తూ యేసయ్య ఎలా ఉన్నావు, ఈరోజు నిన్ను చూశాను, నిన్ను కలుసుకున్నాను, ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను నీతో మాట్లాడతాను, నువ్వు కూడా నాతో మాట్లాడాలని యేసయ్యతో మాట్లాడుతూ ఉండగలగాలి. స్నేహం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ప్రభావంతో మన ముందుము గాక. అట్టి
అట్టి ప్రభావంతో మనం ఉందము గాక, అట్టి ప్రభావంలో జీవించదము గాక. హల్లెలూయా. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి, అందరం చక్కగా ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం, దేవుని ప్రభావంతో మోకరిద్దాం, దేవుని ప్రభావంతో మోకరిద్దాం.